హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి, వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి. ఇక్కడ పువ్వులు అలాగే కూరగాయలు, ఆ మధ్యలో నుంచి ఆకాశం బాగుంది కదా. ఇంకా పొద్దున్న అయితే ఇదిగోండి ఈ విధంగా మొలకలు అయితే రెడీ అయిపోయాయండి. మొన్నటి వీడియోలో చూపించాను కదా, నేను పెసర్లు, అలసందలు అలాగే శనగలు నానబెట్టానని చెప్పాను కదా. అవి మాత్రం బాగా ఈవినింగ్ అంతా నానిపోయాయండి. ఆ తర్వాత నేను పడుకునేటప్పుడు ఒక 2-3 సార్లు మళ్ళీ కడిగేసి, మనకి చిల్లులు గిన్నె ఉంటుంది కదా, బొక్కల గిన్నె అంటారు కొంతమంది, ఆ గిన్నెలో అయితే వేసేసాను. అడుగును జస్ట్ ఒక ప్లేట్ పెట్టాను, ఏమైనా నీళ్ళు ఉంటే అందులోకి కింద పడిపోకుండా ప్లేట్లో పడేటట్టుగా. పైన మళ్ళీ ఒక ప్లేట్ అయితే మూత పెట్టేశాను. ఇంకా అంతేనండి, లేదంటే ఒక తడి క్లాత్ అయినా కప్పేయచ్చు. మార్నింగ్ అంతా ఈ విధంగా మొలకలు వచ్చేసాయి. ఇదిగోండి ఇక్కడైతే దోసపిండి, రాగులు, బియ్యం వేసాను కదా దోసపిండికి, అవి కూడా పిండి బాగా పొంగిపోయిందనమాట. నైట్ పట్టేశాను, మిక్సీలోనే వేసాను కొంచెమే కాబట్టి. ఇంకా మార్నింగ్ జస్ట్ మిస్ అన్నట్టుగా ఉందన్నమాట, లేదంటే కింద పడిపోయేది. ఇంకా బాగా పొంగిపోయింది పిండి కూడాను. ఇక్కడ నా వాయిస్ కంటే రోడ్డు మీద వెళ్ళే హారన్ సౌండ్లో ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి నా వీడియోలో. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మాది కొంచెం హైవేకి దగ్గరలో ఉంటుంది కాబట్టి 24/7 మా ఇంట్లో హారన్లు అనేది వినపడుతూనే ఉంటాయండి. అది నైట్ టైం అయినా మధ్యాహ్నం టైం అయినా ఎనీ టైం మాకు హారన్ సౌండ్ చెవిలో పెట్టినట్టే ఉంటుందన్నమాట. కాకపోతే ఇల్లు కొంచెం కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి ఇంకా మనం ఇక్కడ ఉండవలసి వస్తుంది, కానీ లేకపోతే హారన్ సౌండ్లు ఒక్కటి ప్రాబ్లం అనమాట. ఇంకా తప్పేది లేదు కదా, అన్నీ కుదరాలంటే కుదరదు కదా, అందుకని ఇంకా అడ్జస్ట్ అవుతున్నాం అంతే. హారన్ సౌండ్లు మాత్రం ఇంకా నైటు పగలు తేడా ఉండదండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే నిద్ర కూడా పోరనమాట, పసిపిల్లలు అయితే గిన. ఇంక ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్కి ఇదిగోండి రాగి దోశలు అయితే వేసేసుకుంటూ ఉన్నాను. నిన్న నైటు రాగి రొట్టె అలాగే బంగాళదుంప కర్రీ చేశానండి. ఆ కర్రీ కొంచెం మిగిలిపోతే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బంగాళదుంప కర్రీ నాకైతే రైస్లే కంటే కూడా రోటీస్లోకి ఇష్టం అనమాట. అది జొన్న రొట్టె, సద్ద రొట్టె అలాగే చపాతీ, లేదంటే ఈ విధంగా దోశలోనైనా సరే ఇష్టంగా తింటాను. నాకు రైస్లోనే అంత ఇష్టంగా ఉండదు. మళ్ళీ పులావ్ రైస్లోకి బాగానే ఉంటుంది. నాకు ఎందుకో వైట్ రైస్లో అంతగా నచ్చదు బంగాళదుంప కర్రీ. ఇక్కడైతే ఇంకా రాగి పిండి దోశలు అలాగే బంగాళదుంప కర్రీ అయితే నేను టిఫిన్గా తింటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాకు. కొంతమంది ఆలు మసాలా దోశలాగా చేస్తారు కదండి, ఉడకబెట్టిన ఆలుని కొంచెం పోపు పెట్టేసి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కారానికి బదులుగా పచ్చిమిర్చి కారం వేసుకుంటే బాగుంటుంది అనమాట దోశలకి. ఇంకా మధ్యాహ్నం అయితే వంట అయితే చేసేసానండి. వంట చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే వర్షం అయితే బీభత్సంగా పడిపోయిందండి. గాలికి గుమ్మం వరకు వచ్చిందనమాట చినుకులు. ఫుల్ వర్షం స్టార్ట్ అయినప్పుడు వచ్చి ఫాస్ట్గా బట్టలు తీసేసి ఇంకా లోపలికి వెళ్ళి డోర్ పెట్టేసుకున్నాను అనమాట. నేనైతే బయటికి కూడా రాలేదు. ఉరుములు, మెరుపులు అలాగే ఫుల్గా గాలి అనమాట. ఇంకెందుకని చెప్పేసి బయటికి రాలేదు. తర్వాత వర్షం తగ్గిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే అసలు ఇంటి నిండా ఆకులు, దుమ్ము పిచ్చిగా పడిందనమాట. ఇంకొంచెం ఆరిన తర్వాత క్లీన్ చేద్దామా లేదంటే ఇప్పుడే వాటర్ వేసి కడిగేద్దామా అని చూస్తూ ఉన్నాను. అలా ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళానా, ఈ చెట్టు నిండా వాటర్ పెట్టుకొని ఉందన్నమాట. చెట్టు ఫుల్గా ఆకుల నిండా వాటర్ ఉన్నాయి. అలా కదిలిగానే భలేగా వర్షం మన మీద పడినట్టుగా అనిపిస్తుంది కదా, అదైతే భలేగా అనిపించింది అనమాట నాకు. ఇంకా ఇల్లంతా మొత్తం దుమ్మండి విపరీతంగా. వర్షం రాకముందుకు కూడా కొంచెం గాలి పెద్దది వచ్చింది. డోర్లు కొంచెం అంతా క్లోజ్ చేసి ఉన్నా సరే కిచెన్లో ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ దగ్గర నుంచి కిచెన్లోకి ఎంత దుమ్ము పడిందో తెలీదు. అదిగాక హైవే పక్కనే కొంచెం పక్క కూడా మాకు ఎంటీ ప్లేస్ ఉంటుంది, దానివల్ల కూడా దుమ్ము చాలా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆకాశం అయితే మళ్ళీ వర్షం పడేలాగా అనిపిస్తుంది. ఇప్పుడే వర్షం ఆగిపోయింది, ఇంకా మళ్ళీ పడేలాగే అనిపిస్తుందండి ఫుల్గా. ఇగోండి ఇంట్లో అయితే నేను అందరికీ తెలుసు కదా, గుమ్మం దగ్గర నాకు మనీ ప్లాంట్ ఉంది. గుమ్మం చుట్టూ కానీ అక్కడక్కడ ఎండిపోయిన ఆకులు ఉన్నాయండి. నేను రోజు తీద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఆ ఆకులన్నీ కూడా ఈ విధంగా రాలిపడిపోయినాయి గాలికి. చీమలు చూసారా, లోపల ఉన్న చీమలు ఫుల్గా వచ్చేసాయి అనమాట. నల్ల చీమలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసాయి. అసలు ఎర్రచీమలు అయితే ఈ సంవత్సరం సమ్మర్లో తక్కువనే చెప్పాలండి. ప్రతిసారి మా ఇంట్లో అయితే తినేస్తాయని చెప్పొచ్చు. ఈ సంవత్సరం నల్ల చీమలు తిరుగుతున్నాయి కానీ ఎర్రచీమలు అంతగా లేవు. ఎర్రచీమలు అయితే అసలు లేవు ఇప్పుడైతే.
ఇంతకు ముందంతా అసలు నన్నైతే ఏది డబ్బాలలో కూడా ఉండనిచ్చేవి కాదనమాట. డబ్బాలు కూడా తినేసేయండి, కొన్ని కొన్ని డబ్బాలు అయితే మూతలు కొరికేసాయి చీమలు, అట్లా ఉండేవి. ఇంకా వంట వచ్చేసి రైస్ పెట్టానండి. ఇక్కడ వచ్చేసి మామిడికాయ రసం చాలా బాగుంది. నార్మల్ రసంలోనే చింతపండు వేయకుండా జస్ట్ మామిడికాయ ముక్కలు వేసేసాను. టేస్ట్ మాత్రం అబ్బా చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి పొనగంటాకు తాలింపు, మునక్కాయ పచ్చడి, ఇంకా ఈ 3 కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. మనకు ఊరగాయ పచ్చడి అంటే ఇంకా చెప్పాల్సిన పని ఏముందండి, ఇంకొక ముద్దైన ఊరగాయ పచ్చడితో తింటే ఆహా అనిపించేలాగా ఉంటుంది. ఇంక ఈ పొనగంటాకు తాలింపు అయితే జస్ట్ వెల్లుల్లిపాయలు ఆనియన్ ఎక్కువగా వేసేసి తాలింపు వేసాను. కొంచెం పుట్నాల పప్పు పొడి, వెల్లుల్లి అవన్నీ గ్రైండ్ చేసేసి అవి కూడా వేసేసాను అనమాట. ఇంకా మామిడికాయ రసం అయితే చాలా సింపుల్గా చేశాను. ఇంట్లోనే రసం పౌడర్ చేసుకుంది నాకు ఎనీ టైం ఉంటుందండి, అది వేసి చేశాను అనమాట. జస్ట్ పోపులో వెల్లుల్లి, పోపు దినుసులు, ఆనియన్స్, కొద్దిగా టమాటో వేసి ఫ్రై చేశాను. ఆ తర్వాత తగినన్ని నీళ్ళు కూడా వేసేసానండి. కొంచెం అంటే ఒక 2-3 చెంబులు మనకి ఎంత రసం కావాలో అంత వాటర్ వేసేసి సాల్ట్ వేసి మరుగుతున్నప్పుడే పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసాను. కొంచెం మరుగుతున్నప్పుడే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న రసం పౌడరు, కారం వేసానండి. ఇంకంతేనమాట. లాస్ట్గా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. రసం అయితే చెప్పనవసరం లేదండి, అంత బాగుందనమాట. టేస్ట్ అయితే చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంత బాగుంది. మామిడికాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయి తినడానికి అంటే మనం పచ్చిగా తింటే పుల్లగా ఉంటాయి కదా, ఈ పులుసు అంతా కూడా రసంలోకి వచ్చేసింది. ఈ మామిడికాయ ముక్కలు అయితే దోసకాయ ముక్కల్లాగా ఉన్నాయి, ఇప్పుడు అంత బాగున్నాయి అనమాట. టేస్ట్ అయితే అల్టిమేట్ అండి. ఈరోజు లంచ్ అయితే అద్భుత అనొచ్చు, అంత నచ్చింది నాకైతే. ఆకు తాలింపు నాకు చాలా ఇష్టము. ఒక పొనగంటాకనే కాదు, ఏ ఆకైనా సరే తాలింపు వేసుకుంటే చాలా నచ్చుతుంది. నాన్ వెజ్ కంటే కూడా నాకు వెజ్ చాలా ఇష్టం. వెజ్ ఇలా 2-3 రకాలుగా ఉంటే అంతకు మించి నాకు ఏం అవసరం లేదు. 2-3 రకాలు లేకపోయినా కనీసం ఒక్కటైనా సరే పచ్చడి ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అదండి, లంచ్ గురించి చాలాసేపు చెప్పినట్టున్నాను, ఎందుకంటే నాకు ఆ 3 కూడా నచ్చిన ఐటమ్స్, అంత బాగుంటుంది. ఏదో చికెన్ బిర్యానీ తిన్నట్టు పెద్ద ఊరించుకుంటూ చెప్తున్నాం అనుకుంటున్నారా? నాకు చికెన్ బిర్యానీ కంటే కూడా ఇలా 2-3 రకాలు, లేదంటే మనకు బంతి భోజనం అంటారు చూసారా, అలా వెజ్ ఐటమ్స్ ఉంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు నాకు అలాగే తినాలనిపిస్తుంది, కానీ మనీ కట్టినంత ఫుడ్ తినలేను అనమాట. అందుకని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను. ఇందుకు మీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే వెజ్ నాన్ వెజ్ 2 తింటాను, కానీ వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. నాన్ వెజ్ అయితే మ్యారేజ్ తర్వాతనే అలవాటు చేసుకున్నానండి, కొన్ని కారణాల వల్ల. అంటే పిల్లలకి స్ట్రెంత్ ఉండదు అది ఇది అని చెప్పేసి మా వాళ్ళు బలవంతంగా నాకు సంగట్లో అట్లా స్టఫ్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. నాకు తెలియకోకుండా నన్ను ఏడిపించి మరీ నాకు నేర్పించారనమాట నాన్ వెజ్ అనేది. ఇంతకుముందు అయితే ఎగ్ కూడా తినేదాన్ని కాదు, ఇప్పుడైతే అన్నీ తింటున్నానండి. అన్నీ తింటున్నాను, వండుతున్నాను. పెళ్ళైన కొత్తలో అయితే కనీసం నాకు వండడానికి కూడా రాదు. అంత దూరంలో నాన్ వెజ్ ఉంటే ఇంత దూరంలో ఉండేదాన్ని, అంత భయం. కనీసం పచ్చి మాంసాన్ని చూసినా కూడా నాకు భయం అనమాట, అంత దూరంగా ఉండేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు అన్నీ పట్టుకొని దాన్ని నలిపేస్తున్నాను అనుకోండి, అంత దారుణంగా తయారైపోయాను నేనైతే. మీలో ఎంతమందికి వెజ్ ఇష్టం నాన్ వెజ్ ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడైతే మెంతులండి, మన వీడియోలో చూపించాను కదా మెంతులు నానబెట్టానని, అవైతే వేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైంలో. మళ్ళీ వర్షం పడేలాగా అనిపిస్తుంది నాకైతే, ఫుల్గా మబ్బు పట్టేసింది చూసారా. ఎండ టైంలో కూడా ఇదంతా అయితే ఒక 4 ఆ టైంలో అనమాట. అన్నం తిని కాసేపు ఉన్న తర్వాత ఇదంతా స్టార్ట్ చేసుకున్నాను. అయినా కూడా చూసారా ఎంత చల్లగా అయిపోయింది, ఎండ అనేదే లేదు. ఇక్కడైతే కుండీలను ఆల్మోస్ట్ అన్నీ ఎంటీ అయిపోయాయండి, ఉన్నవన్నీ కూడా పాడైపోయాయి. ఇంకా అవైతే కొన్నిట్లలో వేస్తున్నాను, మిగతా వాటిలో ఇంకేమైనా వేద్దామని. అన్నిట్లలో ఎందుకు వేయట్లేదంటే వర్షాలు ఉన్నాయి కదా, ఇవంటే ఎలాగో నానబెట్టేశాను కాబట్టి వేస్తున్నాను. వర్షాలకి నీళ్ళు ఎక్కువైపోతే కూడా మొలకలు రావు, అలాగే అవి చిన్న మొలకలుగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద వానలు పడ్డా కూడా అవి మొత్తం పోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి వేయట్లేదు, లేదంటే ఇంకా మిగతా వాటిలలో కూడా ఏదో ఒకటి వేద్దాం అనుకున్నాను. నానబెట్టినాయి ఎలాగో అని చెప్పి వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఇలా ఎప్పుడైనా సరే మొలకలు వేసుకోవడానికి మెంతులు నానబెట్టినప్పుడు ఒక చిన్న టిప్ అండి, కొంచెం మెంతులు నానబెట్టుకున్నట్లయితే మనం టమాటా పప్పు చేసుకుంటాం కదా, ఆ పప్పులో పప్పుతో పాటు కొన్ని మెంతులు, నానబెట్టిన మెంతులు కూడా వేసేసి పప్పు పెట్టేసేయండి, కుక్కర్ పెట్టేసేయండి. కందిపప్పుతో పాటు మనకి మెంతులు కూడా బాగా ఉడికిపోయి మ్యాష్ అయిపోతాయి. పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు మెంతాకు దొరకని టైంలో ఇలా పప్పు చేసుకుంటే బాగుంటుందన్నమాట. అప్పుడప్పుడు నేను మెంతిపప్పు తినాలనిపిస్తే కందిపప్పుతో పాటు ఒక 2 స్పూన్లు మెంతులు కూడా వేసేస్తాను. ఏం వేయించనండి, అలాగనే తాలింపులో కూడా వేయను, పప్పుతో పాటు వేసేస్తాను అనమాట. అవి బాగా ఉడికిపోతాయి, టేస్ట్ బాగుంటుంది.
వానకు తడిసిపోతాయని అలా కొంచెం అరుగు కిందకి పెట్టేస్తున్నానండి. వర్షం పడేలాగా అనిపిస్తుంది, అందుకని అలా అరుగు కిందకి పెట్టేస్తున్నాను. మళ్ళీ నైట్ పడ్డా కూడా మనం నైట్ వెళ్ళి తీయలేం కదా, విత్తనాలన్నీ నేలపాలైపోతాయి. అందుకు ఈవినింగ్ అయితే కూరగాయలు ఏమీ లేవన్నమాట ఇంట్లో, అందుకని చెప్పేసి బయటికి వెళ్ళానండి వెజిటేబుల్స్ తీసుకుందామని. ఇక్కడైతే ఒక స్టోర్ కొత్తగా పడింది, వెజిటేబుల్స్ అయితే తీసేసుకున్నాను. అక్కడైతే వీడియో ఏం షూట్ చేయలేదు, మనం రోజు తీసుకునే వెజిటేబుల్సే కదా అని. ఇదిగోండి ఇక్కడ పక్కనే ఆ వెజిటేబుల్ షాప్ పక్కనే కొత్తగా స్టోర్ పడిందనమాట. కొన్ని క్లాత్స్ అట్లా నైట్ డ్రెస్సులు కానీ ఇంకా అన్నీ ఉన్నాయి, A to Z చాలా వరకు ఉన్నాయండి, స్టీల్ ఐటమ్స్ కానీ అట్లా. ఇక్కడైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నాయుడుపేటలో దర్గా ఎదురుగా అండి, సేమ్ దర్గా ఎదురుగా ఉందన్నమాట. దర్గా రోడ్ అంటారు కదా, పెద్ద దర్గా ఎదురుగానే ఉందన్నమాట. కొత్తగా షోరూమ్ కొత్తగా స్టార్ట్ చేశారు వీళ్ళైతే. ఇయర్ రింగ్స్, చైన్స్, ఇంకా A to Z అనుకోండి, చాలా రకాలు ఉన్నాయి. చూసారు కదా, నేనైతే దగ్గరగా చూపించలేకపోయాను. ఇయర్ రింగ్స్ను చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. కొంచెం ఫ్యాషన్గా డ్రెస్సుల మీదకి మ్యాచింగ్ పెట్టుకుంటారు, కొంతమంది పెద్దగా పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే తక్కువ కాస్ట్లో సూపర్ డిజైన్స్ ఉన్నాయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, రబ్బర్ బ్యాండ్లు, బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ బ్యాంగిల్స్ అన్నీ కూడా 100, 150 అట్లా ఉన్నాయంట కాస్ట్ అయితే. ఈ రబ్బర్ బ్యాండ్లు ఇవైతే 10 రూపీస్. ఇంకా ఇవ్వండి, ఇవన్నీ కూడా వాటి మీద కాస్ట్ రాశారు ఎంత అనేది. కొన్ని 10 రూపీస్ ఉన్నాయి, 15 రూపీస్ ఉన్నాయి, అలాగే 30 రూపీస్, 20 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. ఈ ప్లెక్కర్స్ అన్నీ కూడా 10 రూపీస్ అండి. ఈ లిప్ బామ్స్ అవి కూడా 10 రూపీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 10 రూపీస్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి గరిటెలు చాలా పలచగా ఉన్నాయి, క్వాలిటీ అయితే అంత బాగాలేదు ఈ గరిటెలు అయితే. ఈ కప్పులు కూడా క్వాలిటీ చాలా పలచగా ఉన్నాయి, 10 రూపీస్, 15 రూపీస్ అట్లా ఉందన్నమాట కాస్ట్ అయితే. ఈ స్పూన్లు చిన్నవి అన్నీ కూడా 10 రూపీస్ అంటండి, వాటి మీదే స్కెచ్తో రాశారు. అన్నిటికంటే చూసారా, ఈ చిన్న ఈ పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే నాకు భలే నచ్చాయండి. కాకపోతే 10 రూపాయలు అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే. చూడండి, చిన్న ఇదైతే సిల్వర్ అనమాట, చాలా బుడ్డిగా ఉందండి. హాఫ్ టీ గ్లాస్ కూడా పట్టదు, అది అంత బుడ్డిగా ఉంది. బిందెలు, బకెట్లు, బౌల్స్, అలాగే గంధం గిన్నెలు, కుక్కర్లు, హాట్ బాక్స్లు. ఇంకా బకెట్ అయితే ఎంత ముద్దుగా ఉందో చూడండి, ఇదిగో ఫినిషింగ్ కానీ ఎంత నీట్గా ఉందో కదా బకెట్ అయితే. మనకు ఈ టైప్ బకెట్లు కూడా బయట దొరకట్లేవు ఇప్పుడు. ఈ మోడల్ కొంచెం ఏమంటారు సిలిండర్ షేప్లో వచ్చే బకెట్లు కూడా అంతగా దొరకట్లేదు. ఇది మాత్రం భలే ముద్దుగా ఉందండి. ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించినవి అనమాట. పిల్లల కిచెన్, పిల్లల హాల్ అట్లా అనమాట. చూసారా, చైర్స్ అయితే ఎంత బుజ్జిగా ఉన్నాయో, చిన్న చైర్లు చాలా క్యూట్గా అనిపించాయి. ఇవన్నీ కూడా ఇంట్లోకి అలాగే పిల్లలకి ఆడుకోవడానికి అవన్నీ అనమాట. ఈ టీజర్లు అయితే క్వాలిటీ అంత బాగాలేదులేండి, కానీ ఇక్కడ రీజనబుల్ కాస్ట్ అనేది ఉంది. కొంచెం ఇంట్లోకి పర్వాలేదు తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళొచ్చండి, చూడొచ్చు. మనకు తక్కువ కాస్ట్లో ఉన్నాయి, ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా నైఫ్స్, అవి ఇక్కడ ఇవి కొంచెం క్వాలిటీ ఎక్కువ, క్వాలిటీ బాగున్నాయి. ఈ పిన్నులు అయితే నేను డిమార్ట్లో కూడా తీసుకున్నానండి, సేమ్ కాస్ట్, కానీ లైఫ్ చాలా బాగా వస్తాయి. ఇవైతే చాలా వర్త్ అండి. ఈ బట్టల పిన్నులు అనేవి చెక్క పిన్నులు అనమాట, అవైతే 25 రూపీస్, అవి 20 పిన్నులు వస్తాయి. ఇవి వచ్చేసి డజన్ పిన్నులు 30 రూపాయలు ప్లాస్టిక్వి. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, నేను ఇంతకుముందు కూడా వాడాను. కానీ సూపర్ మార్కెట్తో పోల్చుకుంటే ఇక్కడైతే కాస్ట్ చాలా తక్కువ ఉంది. అక్కడైతే 80 రూపీస్, 90 రూపీస్ కూడా చూసాను నేను ఆ పిన్నులు. ఇక్కడ కాస్ట్ అయితే పర్వాలేదు అనిపించింది, 30 రూపీస్ రాశారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కాఫర్ స్పూన్లు, ఫోర్కులు ఉన్నాయి, బాగున్నాయి, క్వాలిటీ కూడా మందం ఉన్నాయి. మనకు అది క్వాలిటీ అంటే మందం అయితే ఉన్నాయండి, ఇంకా అది ప్యూర్ కాఫరా కాదా అనేది నాకు తెలీదు. అది వచ్చేసి సెట్ ఆఫ్ 80 అలాగే 50 అలా రాశారు, కొన్ని అంటే సైజుని బట్టి కాస్ట్ రాశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి, అది రియల్ కాఫరా కాదా అనేది అయితే తెలియదు. బరువు కూడా బాగానే ఉన్నాయి, ఎక్కువ బరువు ఉందన్నమాట. ఇవి వచ్చేసి మంది చిన్న ఒక దువ్వెన, ఒక చిన్న ప్లక్కర్ అయితే తీసుకున్నాను. అలాగే అది ఉంది కదా ఏవైనా మనకి పెట్టుకోవడానికని ప్లాస్టిక్ చూపించాను కదా, అది తీసుకున్నాను. ఇదిగోండి అదే తీసుకున్నాను. ఇప్పుడు చూపించిన కప్పులు మాత్రం కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయండి, బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి. వెయిట్ అంటే మనకు సూపర్ మార్కెట్లో కొంచెం వెయిట్ ఎక్కువగా వస్తాయి కదా, అలా ఉన్నాయి. అవి అయితే చాలా బాగున్నాయి. ఇంక ఇవన్నీ కూడా తక్కువ క్వాలిటీ ఉన్నాయి, అంటే వెయిట్ కూడా తక్కువే ఉన్నాయి, క్వాలిటీ కూడా తక్కువే ఉన్నాయి. ఇది 50 రూపీస్ అంటే కొంచెం ఎక్కువే అనిపించింది, చాలా చిన్నవండి అవి, ½ లీటర్ మాత్రమే పడతాయి. 50 రూపీస్ అంటే కొంచెం ఎక్కువే అనిపించింది. ఇగోండి టీ కప్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్, నైటీలు, డ్రెస్సులు, శారీసు, షార్ట్స్, నైట్ ప్యాంట్స్, పిల్లలకి నైట్ డ్రెస్సులు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట.
ఇవైతే డ్రెస్సులు కొంచెం పార్టీ వేర్ డ్రెస్సులు. అవైతే నాకు అంత క్వాలిటీ అనిపించలేదు. ఓకేగా ఉన్నాయి. అంటే పిండి పెట్టిన కొద్ది రొట్టె అంటారు కదండి, అలాగ ఉన్నాయి అన్నమాట. కాస్ట్ తక్కువగా ఉన్నాయి. కొంచెం ఈ లెగ్గిన్లు అయితే బాగానే ఉన్నాయి, చూడడానికి బాగానే ఉన్నాయి. ఇంకా తర్వాత మనం ఏం తీసి చూడలేదు కాబట్టి మనం చెప్పలేము. ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్స్ అట. ఇవి కూడా చూడడానికి బాగానే ఉన్నాయి, బొమ్మలుగా పిల్లలకి బాగా సెట్ అవుతాయి. పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారులేండి కొంతమంది. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి చాయిస్ వాళ్ళదనమాట. ఇదంతా కూడా పిల్లల బొమ్మల సెక్షన్. అలాగే కిచెన్ వేర్ ఉంటాయి కదా కొన్ని ప్లాస్టిక్ అవి ఇవి అని, అవన్నమాట. ఇక్కడైతే చెక్క దువ్వానేమో అని ఆత్రంగా వెళ్ళి చూశానండి. 30 రూపీస్ అట. నేను చెక్కే అనుకున్నాను చూడగానే, కానీ క్లియర్గా చూస్తే అది వుడ్ కలర్లో ఉన్న ప్లాస్టిక్ అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ముందు వచ్చినవేనండి. అన్నీ కొంచెం పిన్నులని అవన్నీ ఇవన్నీ స్టూళ్ళు అవన్నీ ఉన్నాయి. మ్యాట్స్, ఇక్కడ మ్యాట్లు కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి, బాగున్నాయి మోడల్స్ కూడాను. గ్రీన్ మ్యాట్ అన్నీ ఉన్నాయండి. ఎవరికైనా కొంచెం ఇలాంటి షాపింగ్ చేయాలి అంటే కొంచెం బయట మార్కెట్లో కొద్దిగా రేట్ ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడైతే మనం తక్కువ క్వాలిటీ కావాలంటే తక్కువ ఉన్నాయి, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఎక్కువ ఉన్నాయి. ఇంకోండి ఇదన్నమాట. ఈ చున్నీలు అవి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే మార్కెట్ నుంచి కూరగాయలకి అని చెప్పాను కదా, అక్కడ వెళ్తే రేట్లు మాత్రం వాసిపోతున్నాయండి, ఎందుకో తెలియదు ఈరోజు. నేనైతే కొంచెం బంగాళదుంప, అలాగే బీట్రూట్, క్యారెట్, దొండకాయ, మామిడికాయ తెచ్చుకున్నాను. మామిడికాయ ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో, 2 ఉంటే ఒకటి రసం పెట్టాను, ఇంకోటి ఉంది. ఆయన కూడా మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను. మేము ఏదైనా పచ్చడి చేసుకుందాం, రోటి పచ్చడిలాగా అని. నాకు చాలా ఇష్టం మామిడికాయ తోటి. ఈ దొండకాయ కూడా కొంచెం పచ్చడి చేద్దామని తెచ్చానండి. కొంచెం ఫ్రై పచ్చడి చేసుకుందాం, మేము ఇద్దరమే కదా ఉన్నామని ఒక 1/2 కేజీ తెచ్చాను. క్యారెట్ అయితే భలే ఉన్నాయి చూడడానికి. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.